బీస్ట్ మూవీ జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. స్పోర్ట్స్, యాక్షన్, డ్రామా జోనర్‌లో వచ్చిన మూవీ ఎలా ఉందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, ఒక ఫార్మర్ ఛాంపియన్ ఎంఎంఏ ఫైటర్ తన పాస్ట్‌ని పక్కన పెట్టి ఇప్పుడు చాలా సింపుల్ లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక సీరియస్ ఇన్సిడెంట్ వల్ల తన ఓల్డ్ లైఫ్‌ని మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్ నుంచి హీరో జర్నీ ఎలా ఉంటుంది, తన పాస్ట్‌ని ఓవర్‌కమ్ చేసి మళ్ళీ తన స్ట్రెంగ్త్‌ని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అనేది ఈ మూవీలో మెయిన్ పాయింట్. ఇంకా మూవీ స్టార్టింగ్ లో హీరో ప్రెసెంట్ లైఫ్ ని డైరెక్టర్ చాలా స్లోగా ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఒక టైంలో ఛాంపియన్ లెవెల్ ఫైటర్ అయిన హీరో ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. పాస్ట్ లైఫ్ కి ఉన్న డిఫరెన్స్ ని విజువల్స్ అండ్ సీన్స్ తో బాగా చూపించారు. హీరో క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఎందుకు ఇలా మారిపోయాడు అనే క్యూరియాసిటీ అనేది ఆడియన్స్ లో క్రియేట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. కానీ స్టార్టింగ్ 30 minutes మాత్రం మూవీ కొంచెం స్లోగా అనిపిస్తుంది. అండ్ ప్రెసెంట్ లైఫ్ స్టైల్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి సీన్స్ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నట్టు అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్ పోర్షన్స్ లో పేషెన్స్ కొంచెం కావాలి. కానీ స్టోరీ మెయిన్ కాన్ఫ్లిక్ట్ లోకి వెళ్ళాక మూవీ మీద ఇంట్రెస్ట్ అనేది గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. మూవీలో యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. హీరో ఫ్యామిలీతో ఉన్న రిలేషన్షిప్ అండ్ తన పాస్ట్ కి సంబంధించిన ఎమోషన్స్ అన్ని డైరెక్టర్ సింపుల్ గా హ్యాండిల్ చేశారు. హీరో డిస్కషన్స్ వెనుకున్న ఎమోషనల్ రీజన్ ఆడియన్స్ కి ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలాగా సీన్స్ ని డిజైన్ చేశారు. ఈ ఎమోషనల్ యాంగిల్ వల్ల మూవీ జస్ట్ రెగ్యులర్ ఎంఎంఏ ఫైటర్ మూవీలా కాకుండా ఒక పర్సనల్ కంబ్యాక్ స్టోరీలా అనిపిస్తుంది. కానీ ఇమోషనల్ సీన్స్ లో ఇంకొంచెం డెప్త్ ఉండుంటే మూవీ ఇంపాక్ట్ అనేది ఇంకా స్ట్రాంగ్ గా ఉండేది. ఇంకా మూవీలో ఇంట్రెస్టింగ్ పోర్షన్ ట్రైనింగ్ అండ్ కంబ్యాక్. హీరో చాలా ఇయర్స్ తర్వాత తన ఓల్డ్ ఫైటింగ్ వరల్డ్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏజ్ అండ్ ఫిజికల్ కండిషన్ వల్ల కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తాడు. ట్రైనింగ్ సీన్స్ డీసెంట్ గా ఉన్నాయి. హీరో బాడీని మళ్ళీ ప్రిపేర్ చేయడం, తన ఓల్డ్ కాన్ఫిడెన్స్ ని రీగెయిన్ చేయడానికి ట్రై చేయడం లాంటి హీరో పాస్ట్ గురించి ఇంకా కొన్ని స్ట్రాంగ్ విజువల్స్ అండ్ ఆర్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటే అతని కంబ్యాక్ కి ఇంకా ఎమోషనల్ వెయిటేజ్ వచ్చేది. ఇంకా బీస్ట్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే డెఫినెట్లీ ఎంఎంఏ యాక్షన్ సీక్వెన్సెస్. ఫైట్ సీన్స్ అన్ని చాలా రా అండ్ రస్టిక్ గా ఉంటాయి. ఓవర్ సినిమాటిక్ ఫైట్స్ కాకుండా యాక్చువల్ ఎంఎంఏ ఫైట్స్ ఫీల్ వచ్చేలాగా యాక్షన్ సీక్వెన్సెస్ ని షూట్ చేశారు. పంచెస్, టేక్ డౌన్స్, క్లోజ్ కాంబాట్స్ అండ్ సరౌండింగ్ ఫైట్స్ అన్ని క్లియర్ గా కనిపిస్తాయి. కెమెరా వర్క్ కూడా ఫైటింగ్ సీక్వెన్సెస్ లో బాగా షూట్ అయింది. యాక్షన్ సీక్వెన్సెస్ లో అన్నెసెసరీ కన్ఫ్యూజన్ లేకుండా ఫైట్ లో ఏం జరుగుతుందో ఆడియన్స్ కి ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలాగా డిజైన్ చేశారు. ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలాగా ప్రెజెంట్ చేశారు. ఈ మూవీలో ఈ పోర్షన్ డెఫినెట్లీ నచ్చుతుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే లీడ్ యాక్టర్ పీటర్ జేమ్స్ డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్షన్ సీక్వెన్సెస్ లో ఇంటెన్సిటీ మెయింటైన్ చేశాడు. ఇమోషనల్ సీన్స్ లో కూడా క్యారెక్టర్ కి రిక్వైర్డ్ సీరియస్నెస్ ని క్యారీ చేశారు. హీరోకి సపోర్టింగ్ గా ఉండే కోచ్ అండ్ ఫ్యామిలీ క్యారెక్టర్స్ కూడా డీసెంట్ గా ఉన్నారు. విలన్ సైడ్ క్యారెక్టర్ ని ఇంకొంచెం స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. ఇంకా డైరెక్టర్ టేకింగ్ గురించి చెప్పాలంటే యాక్షన్ బ్లాక్స్ ని చాలా నీట్ గా హ్యాండిల్ చేశారు. ఎంఎంఏ కేస్ ఫైట్స్ లో కెమెరా మూవ్మెంట్స్ అనేవి డైనమిక్ గా ఉంటాయి. క్లోజ్అప్ షాట్స్ అండ్ ఫైట్ మూమెంట్స్ క్లియర్ గా క్యాప్చర్ చేశారు. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే ఇట్స్ ఎన్ యావరేజ్ మూవీ. యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినీ మ్యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.